దిగొచ్చినా, ఏ అవతార పురుషుడిగా దిగొచ్చినా, ఏ మతాచారుడిగా దిగొచ్చినా చెప్పవలసినది ఇదే, మార్గం ఇదే, వెళ్ళవలసిన దారి ఇదే, వేరేది లేదు. There is one word which is given through scriptures. In fact, the word is given by nature in the form of the creation of many beings. Hence, the creation is called the utterance of the one word. Creation, it is the utterance of one word. సృష్టి అంతా కూడా వర్డ్ అనేటువంటిది ఎలా అట్టర్ అవుతుందో అలా సృష్టి అనేటువంటిది అలా వచ్చిందండి. భగవంతుడి ఒక నిశ్వాసగా సృష్టి వచ్చింది. దాన్నే ది అటరెన్స్ ఆఫ్ ది వర్డ్. అంటే మీలోంచి వాక్ ఎలా పుడుతోంది గమనించండి. అప్పుడు సృష్టి యొక్క రహస్యాలన్నీ అందులోనే ఉన్నాయని చెప్తున్నారు మనకు. అందు గురించి ఇక్కడ వర్డ్ అన్నారు. మన వాకు మనం వినియోగిస్తున్నాం. ఈ వాకు మనలోంచి ఎలా పుడుతోంది? బాగా ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే అది సరస్వతి అమ్మవారు. వక్త్రే సరస్వతి తిష్టంతు అని చదువుకున్నాం. కనుక సరస్వతి అమ్మవారిని బాగా ధ్యానం చేస్తే అప్పుడు మనకు సృష్టిలో అసలు సృష్టి అనేటువంటి పరమాత్మ నుంచి ఎలా వచ్చిందో మనకు తెలుస్తుంది. ఇది సృష్టి యొక్క విజ్ఞానం అన్నారు. అంటే మనలో ఏం లేదు సృష్టిలో. ఇవన్నీ మనకి ఎక్కడ బోధపడతాయంటే ఏం లేదంటే చాలా సింపుల్. చాలా అంటే చాలా సింపుల్. మీలోంచి వాక్ ఎలా పుడుతుంది మీరు ధ్యానం చేయండి. మాట్లాడడానికి ముందు ధ్యానం చేయండి. ఫస్ట్ ధ్యానం చేస్తూ ఉంటుంటే మనలో అప్పుడు సృష్టి యొక్క రహస్యం, భగవంతుడి నుంచి సృష్టి ఎలా వచ్చిందో మన నుంచి వాక్ అనేటువంటిది అలా వస్తుంది. కనుక మన నుంచి వాక్ ఎలా వస్తుంది, భగవంతుడి నుంచి సృష్టి ఎలా వచ్చింది. సృష్టి సంకల్పములు అంటే ఆయన నుంచి అలా దిగి వస్తున్నాయి. మన నుంచి వాక్ అనేటువంటిది అదే వస్తుంది. కనుక ఈ రెండింటికి కోరిలేషన్ ఉంది. అక్కడ ఏది జరుగుతుందో ఇక్కడ అదే, చిన్నదిగా ఇక్కడ అదే జరుగుతుంది. కనుక వాక్కును బాగా వినండి, వాక్కును బాగా ధ్యానం చేయండి. అప్పుడు సృష్టిలో అటువంటి రహస్యాలు మనకు దర్శనపడతాయి. మనం కూడా సృష్టించగలిగేటువంటి స్థితి మనకు వస్తుంది. అందురించి మహానుభావులు వాళ్ళు అన్నది జరుగుతుందండి అంటారు. అన్నది ఎలా జరుగుతుంది వాళ్ళకి అంటే ఈ క్రియేటివ్ ప్రిన్సిపల్ వాళ్ళు మేల్కాంచడానికి వాళ్ళు అందు గురించి మహానుభావులు వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. చూడండి, మనం ఏదైనా చర్చ ఊరిని వాళ్ళు వాగించు అని చూసామనుకోండి, ఇప్పుడు మాట్లాడరు, అక్కడి నుంచి చెడిపోతారు. ఇంకా వాళ్ళు ఏంటంటే ఓ పిచ్చి వాళ్ళలాగానో వాళ్ళు అలా ఎందుకుంటారంటే మనం వీళ్ళని తక్కువ మాట్లాడుతాం వాళ్ళతో. ఎందుకు వాళ్ళు పిచ్చి వాళ్ళుగా అలా కూర్చుని ఉంటారు అక్కడ ఓ పక్కకి. అవధూతలు అంటారు వాళ్ళని. ఏంటి అవధూతలు? వాళ్ళు ఎందుకు అలా ఉండాలి? వాళ్ళు మంచిగా మామూలుగా మనలాగా ఇలా ఉన్నాం అనుకోండి, ఏమండి పలానా దాంట్లో నేను షేర్లో ఇంత డబ్బు పెట్టాను, ఇది ఇక్కడ ఇంత చేశాను, ఇందులో ఏది కలిసి వస్తుందంటారు? ఈ లాటరీ వస్తుందంటారు, ఆ లాటరీ వస్తుందంటారు, ఇలా మనం అడిగేస్తాం ప్రశ్నలన్నీ. ఎంత శుద్ధి గోల వాళ్ళకి. అందుకని వాళ్ళకి ఏమి తెలియని వాళ్ళకి ఇలా కూర్చుని ఉంటారు. వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. అవధూతలు కదా, వాళ్ళకి ఏమి తెలియకుండా ఉండదు. వాళ్ళని పిచ్చోడు అనుకుంటారు, వీడు ఇంకో పిచ్చోడు అంటాడు. వాడు పిచ్చోళ్ళుగానే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అప్పుడు వీళ్ళని తక్కువ మాట్లాడతాం. వాళ్ళతోటి మనం ఎక్కువ మాట్లాడాలని వాళ్ళు అనుకోరు. ఎందుకంటే మనకి ఏది కావాలో అది చేసి పెడుతుంటారు వాళ్ళు. అక్కడ ఉన్నారంటే చాలు, మనకు కావాల్సిన వాళ్ళు చేసేస్తుంటారు. మనం ఎందుకు వచ్చాం వాళ్ళ దగ్గరికి అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. ఇప్పుడు పలానా దాని గురించి వచ్చాడు, వాడు నా దగ్గర భక్తితో వాడు అడిగితేనే వాడికి ఇవ్వాలని ఎందుకుంటుంది వాళ్ళకి. ఇప్పుడు వచ్చేవాడికి ఇచ్చేద్దాం అంతే. ఇచ్చేద్దామని కూర్చుని ఉన్నా నేనన్నట్టు అంటారు వాళ్ళు. నేను ఇక్కడ ఉన్నదే నువ్వు కోరికలు తీర్చడానికి అన్నాడు కదా కపిలుడు. కూర్చున్నదే నీ కోరికలు తీర్చడానికి. అలాంటప్పుడు వాడు అడగాల్సిన అవసరం ఉంది. వాడు మనం వస్తేనే తెలిసిపోతుంది ఆయనకి ఇప్పుడు ఎందుకు వచ్చాడు, దేని గురించి వచ్చాడు, ఏ పర్పస్ మీద వచ్చాడు. అది వాడు అడగక్కర్లేదు. అడగకపోయినా ఆయన ఇచ్చేస్తాడు. అందువల్ల ఏంటంటే వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళు అలా ఐ ఆమ్ ది ఆమ్నిప్రెజెంట్ అన్నాడు. అది వన్ వర్డ్ అన్నారు. వర్డ్ ఎలా అయితే వస్తుందో అలా వర్డ్ ఈస్ గివెన్ బై నేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది క్రియేషన్. Hence the creation is called the utterance of the one word. Next on, I will speak and explain some important aspects of the world scriptures. But before that, I will begin with a synopsis of what I had told earlier. We have seen and pursued the difference between the scriptures and the other books in the following way. Scriptures are impersonal, whereas our other books are personal. Scriptures ఎప్పుడు కూడా ఇంపర్సనాలిటీ అన్నటువంటిది మనకు బోధించేటువంటి స్క్రిప్చర్స్. అది కాకుండా మిగిలిన విషయాలు మనం రాసేవన్నీ కూడా పర్సనల్ ఆస్పెక్ట్. అంటే వీడు గురించి కాకుండా చోట్లో ఒక తత్వం గురించి చెప్పేటువంటిది అంతా కూడా స్క్రిప్చర్స్. అలా కాకుండా చోట్లో ఒక వస్తువు గురించో, ఒక విషయం గురించో, ఒక వ్యక్తి గురించో రాసేటువంటివన్నీ కూడా పర్సనల్స్.
ఆయన చాలా బాగా మాట్లాడతారు, ఆయన చాలా ఇవన్నీ పర్సనల్, అది కాదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అది పట్టుకోవాలి. చిన్మయ్య గారు, అది మాస్టర్ గారు అంటారు కదా లెక్చర్లో, చిన్మయ్య గారు చాలా బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో లెక్చర్ చెప్పారండి. ఆయన ఇంగ్లీష్ ఎందుకు వాడుతున్నాడు మనం, సో దట్ అందరూ చక్కగా వినడానికి, అందరికీ చక్కగా అవగాహన అవ్వడానికి ఆయన ఇంగ్లీష్ పడుతుంది. అది వదిలేసేటప్పుడు అలా అనుకుంటారని చెప్పి అంటారు మాస్టర్ గారు. కనుక మనం ఎప్పుడూ కూడా వాటి ద్వారా చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. Synopsis of what I had told earlier. Personal means the book that has everything to do with the views and the opinions of the author. If a poem is written by a poet, if a drama is written by a dramatist, ఇవన్నీ కూడా పర్సనల్స్. వాడి ఒక ఒపీనియన్స్, వాడి ఒక నేను అలాంటివన్నీ చెప్పేటువంటిదంతా కూడా పర్సనల్. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఇన్ ద కేస్ విత్ స్క్రిప్చర్స్. The scriptures have nothing to do with the opinions of any author, even though a scripture is composed by an author. As you know, the Old Testament and the Gospel are composed by many authors. దాని గురించి ఎంతో మంది వ్యాఖ్యానం రాస్తారు. భగవద్గీత గురించి ఎంతో మంది వ్యాఖ్యానం రాస్తారు, ఎంతో మంది రాశారు. ఇంకా అందులో రాయవలసింది ఏదో ఉంటుంటుంది కాబట్టి ఇంకో కొత్త వాళ్ళు రాస్తూ ఉంటారు. ఎవరు ఎన్ని రాసినా ఒకే ఒక తత్వం గురించి రాయబడుతూ ఉంటుందే కానీ అది రాసేటువంటి వ్యక్తి యొక్క ఇది ఉండదు అందులో ఎక్కువ. అలా రాశారు అనుకోండి ఎవరైనా, అది భగవద్గీత అవ్వదు. మనకి పురుష మీద అంటారు కదా, అది భగవద్గీత అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా, అది కృష్ణగీతనండి అంటాడు. అప్పుడు కృష్ణగీత ఎలా అంటాం, అది భగవద్గీత అది అంటాడు. కనుక వ్యక్తి తన యొక్క అభిప్రాయాలన్నీ భగవద్గీత వ్యాఖ్యానంగా రాసిస్తుంటే అది వేరు. అది కాకుండా భగవద్గీత గురించి ఎప్పుడైతే చెప్తున్నాడో అదంతా కూడా వ్యక్తి భగవద్గీత గురించి రాస్తున్నాడు. అలాంటివన్నీ కూడా స్క్రిప్చర్స్ మనకి అది చెప్తున్నారు. The eternity in nature, in which contains the sunrise and the sunset, the splendors of the creation. It's a book in itself, and it contains only wisdom and an intelligent way of doing things. As you observe nature, you will notice that there are no errors in the works of nature. సృష్టిలో దిస్ ఈస్ ఏ బుక్. సృష్టి అనేటువంటిది ఒక పుస్తకం. దాన్ని చక్కగా అధ్యయనం చేయండి. ఇందులో ఎర్రర్స్ ఉండవు, మిస్టేక్స్ ఉండవు. ఇది కరెక్టా రాంగా అనేటువంటి సందేహం అవసరం లేదు. ఇవన్నీ విషయాలు. కనుక మనం రాసేటువంటి పుస్తకాలన్నీ కూడా చోట్లో మనకి ఇంటలెక్ట్ ఇంటేషన్లో ఆ విషయాలన్నీ కూడా మనకు చెప్తారు. ఎవరైనా రాసిన పుస్తకాలు, వాటిలో ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు చదవకూడదు, ఎలా మనం తెలుసుకోవాలి. ఫలానా ఏదో వెంకట్రావు ఏదో బుక్ రాశాడు, అబౌట్ అయామ్ అని రాశాడు అనుకోండి. ఆ బుక్ చదవాలా వద్దా మనకి ఎలా తెలియాలంటే ఆయన అందులో చెప్తారు మనకి ఇంటలెక్ట్ ఇంటేషన్. ఎప్పుడైనా సరే ఒక పుస్తకంలో రాయబడినటువంటి విషయములు చోట్లో ఉన్నటువంటి యొక్క ప్రిన్సిపల్స్ తోటి లింకప్ గా ఉందనుకోండి, దట్ ఈస్ స్క్రిప్చర్. చోట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ తోటి ఏకీభవించకుండా ఉందనుకోండి ఆ బుక్, యూ కెనాట్ టేక్ ఇట్ యాజ్ ఎ స్క్రిప్చర్, యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ పర్సనల్. ఎక్కాల పుస్తకం అచ్చు వేసాం అనుకోండి, 2 రోజుల 4 అచ్చు వేస్తే ఎవరైనా చదువుకోవచ్చు. 2 రోజులు 5 అని వేసాడు అనుకోండి, అది ఎక్కాల పుస్తకం వాడేదో వాడు పెట్టుకున్నాడు అంతే. అది సత్యం ఎలా అయితే అవుదో ఇవి కూడా స్క్రిప్చర్స్ అవ్వవు. Creation and the various beings of the creation. It is a book in itself, and it contains only wisdom and an intelligent way of doing things. Intelligence in nature. The sun cannot rise in the west or south. The seasons cannot show different attitudes except their own climate and atmosphere. The trees show their own behavior of preparing their food from the sunrise. The shade of every tree produces only that tree and no other tree by mistake. తోటలో ఎక్కడా కూడా బద్ధకం అనేటువంటిది కానీ, ఎక్కడా కూడా పని ఎగ్గొట్టేయడం కానీ, ఎక్కడా కూడా వేరే వాడి పని వీడు చేసేయడం కానీ ఏవి అసలు లేవు సహజంగా. కనుక అప్పుడు మానవుడు ఎలా ఉండాలి? ఏదో మామిడి గింజ నాటితే మామిడి మొక్క వస్తుంది, చింత చెట్టు రావట్లేదు కదా. చింత గింజ నాటితేనే చింత చెట్టు వస్తుంది, ఇంకోటి పూల చెట్లు రావట్లేదు కదా. కనుక చోట్లో ఈ రహస్యం అంటుండేది అన్నిటి యందు ఉన్నది. Sunrise, the shade of every tree. The atom of a substance produces only the atomic number of that substance and not any other. ఏ అణువైనా సరే కార్బన్ ఆటమ్స్ ఎన్నున్నా కూడా దాని అటామిక్ నెంబర్ ఇస్ 6. ఇట్ కెనాట్ బి 5 or 7 or some other thing. ఎన్ని చూసినా
మరి మానవుడిలోనే ఈ తేడాలు అనేటువంటి వస్తున్నాయి. కనుక వాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే చోట్లో ఉన్నటువంటి దాన్ని వీడు చక్కగా స్టడీ చేసుకోవాలి. స్టడీ చేసుకుని వీడి ద్వారా చేయవలసినటువంటి పని ఏమంటే దాని యందు వీడు శ్రద్ధ కలిగి ఉండాలి. సో నేచర్ హ్యాస్ నో ఎర్రర్ ఇన్ ఇట్స్ వర్కింగ్స్ అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్ ఎవిడెన్స్ దట్ nature has an intelligent way of doing things. Nature also has its own wisdom inhibited, imbibed in itself, and commits no errors like the intelligence of the human mind. You see how we human beings make errors many times and are always subject to rectification, though we are proud of our own human intelligence and sometimes feel that we are greater than the animals and the plants. But plants and animals are doing more perfectly than human beings. కరెక్ట్ గా ఆ చెట్టు ఆకు ఎక్కడెక్కడ వంకరలు ఉందో ఆ విత్తనం నాటినప్పుడు వచ్చినప్పుడు చెట్టుకు అదే వంకరలు వస్తుంది. మరి మానవుడు అంత పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నాడా అంటే హౌ ఇంటెలిజెంట్ నేచర్ ఇస్. దాన్నే మనకి సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో మనకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రతి దాంట్లోనూ సోల్ ఉందండి, లేదని మీరు అది దర్శించకపోవడానికి అది కనబడకుండా ఉండడానికి ఎక్కడున్న ఛాన్స్ ఇంత చక్కగా కనబడుతూ ఉంటాయని చెప్పి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. మినరల్స్ లో ఎలా ఉంది, ప్లాంట్స్ లో ఎలా ఉంది, యానిమల్స్ లో ఎలా ఉంది, అన్నిట్లోనూ సోల్ ఉంది కదా అని చెప్పి చెప్తారు మనకి. కనుక దాన్నే ఇక్కడ ఇంటెలిజెన్స్ ఇన్ నేచర్ అన్నారు. యు సీ హౌ వి హ్యూమన్ బీయింగ్స్ మేక్ ఎర్రర్స్ మెనీ టైమ్స్. Well, there are two types of intelligences, individual and intelligences, and the intelligences of nature. Individual intelligence is only a part of nature's intelligence and cannot fully understand the intelligence of nature. Is it possible for the part to understand the whole? వీడు అందులో ఒక భాగంగా వీడు వర్తిస్తున్నాడు. కానీ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద హోల్? మొత్తముగా ఉన్నటువంటి దాన్ని వీడు దర్శించగలడా, తెలుసుకోగలుగుతామా అంటున్నారు. Is it possible for the hand to understand you? Similarly, any one individual being a part of the whole intelligence of nature cannot fully understand how the intelligence of nature works. We can only understand that there is an intelligence that knows better than what we know in nature. So, total of intelligence ఉందనేటువంటి దర్శించగలుగుతాం. చోట్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అంతా వీడికి దర్శనం అవడం అంటది కుదరదు. ఒక మహాసముద్రం అది. సముద్రంలో వీడికి ఎంతవరకు నీళ్లు అందుతాయంటే వీడు తీసుకెళ్ళినటువంటి గ్లాసు తగ్గట్టు వీడి నీళ్ళు. కనుక చోట్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ని వీడు ఎంతవరకు తెలుసుకోగలుగుతారంటే తెలుసుకోవడం అన్నటువంటిదే తప్పు. అసలు వీడు తెలుసుకుందా అన్నటువంటిదిగా ఉంటున్నంతసేపు అది వేరు, వీడు వేరుగా ఉంటుంటాడు కాబట్టి అది తెలియబడదు కూడా. దానిలో వీడు కరిగిపోయినప్పుడు మాత్రమే దాని యందు వీడు ఉంటాడు. అప్పుడు చోట్లో అన్నటువంటి దాని యందు వీడు ఉండడం చేత చోట్లో అన్నటువంటి ప్రిన్సిపల్ తోటి వీడు ఐడెంటిఫై అవుతాడు. ఉదాహరణకి వీడు ఒక ఏదో సిటీలో ఏదో ఒక ఫంక్షన్ ఏదో గుడిలో బ్రహ్మోత్సవాలు ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఒక వాలంటీర్గా ఉండడం వేరు, లేదా వీడు గుడి తాలూకా మెంబర్గా వీడు అక్కడ వర్క్ చేయడం లేదు, లేదా ఆ పోలీస్ అధికారిగానే వీడు ఉన్నాడు అనుకో. వీడికి ఉండేటువంటి పవర్స్ వేరు, వీడు ఒక ఇండివిజువల్గా వీడు ఒక వాలంటీర్గానే వాడు ఉండడం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు అవసరం అయితే ఇటు కాదండి పబ్లిక్ అందరూ ఎక్కువగా ఉన్నారు, ఇంకో గేట్స్ ఓపెన్ చేయండి, అటు నుంచి పంపించి ఇలా వీటి టకటక వీటి స్టెప్స్ తీసేసుకోవాలి. వీడు అలా చేయలేడు. గురించి చోట్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ని మనం దర్శించడం అన్నటువంటిది ఎప్పుడు కూడా కొంతే ఉంటుంది. మనం ఎంత అంటే మనం ఇంత కాబట్టి ఇంతే మనకి దర్శనం. Of nature cannot fully understand how the intelligence of nature works. We can only understand that there is an intelligence that knows better. We keep changing our modes and a wisdom which does not change, that knows better than what we know in nature, and a wisdom which does not change. Wisdom ఏమిటంటే నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇది వేరు. దాన్నే మనకి ఏమని చెప్తారంటే హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్, హాల్ ఆఫ్ లెర్నింగ్, హాల్ ఆఫ్ విజ్డమ్ అంటారు మాస్టర్ జాల్పూర్ గారు. వీడు హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నుంచి హాల్ ఆఫ్ లెర్నింగ్ లోకి వస్తాడు. హాల్ ఆఫ్ లెర్నింగ్ నుంచి హాల్ ఆఫ్ విజ్డమ్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా వీడు ఉండడం అనేటువంటిది ఉండదు. ఇది కరిగిపోయింది, ఐస్ గడ్డ మొత్తం కరిగిపోతుంది. అంటే వీడు ఉండడా అంటే వీడు ఎలా ఉంటాడు?
అనంతంలో ఒక్కడిగా వీడు ఉంటాడు అంతే. అప్పుడు వీడు ఉండడానికి వీడి ద్వారా ఆ అనంత శక్తి ప్రవాహం అంటున్నది ఉంటుంది అంతే. ఒక పోలీస్ అధికారి అయిపోయాడు అనుకోండి, అప్పుడు ఉన్నటువంటి మొత్తం పోలీసులతో వీడు ఒకటిగా ఉన్నాడు. అప్పుడు దేశం యొక్క రక్షణ అంటే దాంట్లో ఒక భాగంగా వీడు వర్తిస్తాడు. అలా వీడు ఐడెంటిఫై అవుతాడు. కనుక we keep changing our moods and opinions about others every day, whereas nature has not changed through thousands and millions of years till today. Man may develop much science and technology, but man is eating in the same way as he ate millions of years ago, only through the mouth, seeing only through the eye, listening only through the ear. So the working of nature are stable or unchanged, so the workings of intelligence of the individuals change. వర్కింగ్స్ ఆఫ్ ది ఇండివిజువల్లో మార్పులు ఉన్నాయి కానీ నేచర్లో మార్పులు లేవు. నేచర్ ఈజ్ ఆల్వేస్ సేమ్. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. సూర్యుడు అప్పుడు తూర్పున ఉదయిస్తున్నాడు, ఇప్పుడు తూర్పున ఉదయిస్తున్నాడు. అప్పుడు తూర్పున ఉదయించాడు, పశ్చిమానికి వెళ్ళడానికి 12 గంటలు పడుతుంది. ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు ఒక నిమిషం ఇలా వస్తే ఇటు తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్ళిపోవడం, ఇంటర్నెట్లో వెళ్ళిపోయాను అన్నటువంటిదిగా అంటే లేదు. ఎందుచేత లేదు అంటే సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలు అన్నీ కూడా అప్పుడు ఏదే ఇప్పుడు అదే. ఇప్పుడు మారిపోవడం అనేటువంటిది లేదు. మానవుడు మారుతున్నాడు కానీ చోట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అలానే ఉన్నాయి. కానీ చోట్లో ఉన్నటువంటి దాంతో మనం అనుసంధానం చెందాలి అంటే మనం మారిపోయామనో, మనం ఏదో పెట్టేసేసుకునో, మనం ఏదో అనేసుకునో మనం సాధన చేస్తామంటే కుదరదు. భగవద్గీతలో ఏది చెప్పాడో శ్రీకృష్ణుడు అదే సాధన, లేదా పతంజలి మహర్షి ఏది ఇచ్చారో అదే సాధన, భాగవతంలో ఏది ఇచ్చారో అదే సాధన. So we have intelligence in nature, which we can call a book. We have books written by human beings according to their opinions and understanding. We can very easily difference between these two books, the book which is impersonal and the book which is personal. సో ఆ రకంగా మనం చక్కగా స్క్రిప్చర్స్ అంటే ఏమిటినో మిగిలిన వాటిని ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు. However, from time to time he can copy some pages from the book of nature. చోట్ల ఉన్నటువంటి బుక్కి లింకప్ గానే బుక్ రాయాలండి ఎప్పుడైనా. దానికి వేరుగా వీడు బుక్ రాస్తాను అంటే అది బుక్ అవ్వదు. అందుకే నాకు చెప్పుకున్నాం కదా పంటది. The Christian has the Gospels and the pre-Christian has what we call the Old Testament. The Indian had his own Gospels, which are of 3 or 4 different categories. The ancient Jews and ancient Egyptians have their own scriptures like that. All the ancient nations have their own scriptures, which are only parts of the same scripture copied from the same scripture. I also told you that scriptures have nothing to do with religions. Scriptures కి రిలీజియన్ కి లింకప్ లేదు అసలు. క్రైస్తు వచ్చాడు కానీ ఆయన క్రిస్టియానిటీ ఎక్కడ పెట్టలేదు. ఆయన క్రైస్తు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు క్రిస్టియన్ అన్నటువంటి మతం పెట్టుకున్నారు. కానీ అలాగే కృష్ణుడు హిందూ మతం అంటున్నది ఏం పెట్టలేదు. వాళ్ళు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా సమస్త మానవ జాతికి వినియోగపడు. అందుగురించి భగవద్గీత ఇప్పుడు అన్ని దేశాల్లోనూ ఉంటుంది కదా. చాలా దేశాలు మనం చూస్తున్నాం కదా. వాళ్ళ దేశాల్లో దీన్ని ప్రమాణం చేయమనేటువంటి గ్రంథంగా అక్కడ వాళ్ళు వాడుతున్నటువంటి విషయాలు కూడా మనం చదువుతున్నాం కదా. ఎందుకు అందరూ చెప్పినటువంటి విషయం కేవలం హిందువులకు సంబంధించిన విషయాలు కాదు. ఆ విషయంగా అందులో స్క్రిప్చర్స్ అనేటువంటివి అన్ని కూడా ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక టైం పీరియడ్కో సంబంధించినవి కాదండి అంట. I also told you that scriptures have nothing to do with religions. Also, sometimes religions people try to own these scriptures, but avi own ayyetvanti kaadu epudu. He cannot be owned by any religion, but religions are formed after the names of these great people. So the scriptures are different from what we call religions. Religions annu kuda మహానుభావులు వాళ్ళు పుట్టి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ వాళ్ళ పేర్లు పెట్టుకుని ఇదంతా ఇది చేసుకుంటున్నారు. కానీ నిజానికి రిలీజియన్స్ వాళ్ళు పెట్టలేదు. ఓకే, ఈ రిలీజియన్స్ వాళ్ళు పెట్టలేదు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే సమస్త భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి ఈ రోజు కాదు ఇంకో 5000 సంవత్సరాల తర్వాత కూడా భగవద్గీతలో ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ కానీ భగవద్గీతలో ఇచ్చినటువంటి విషయం యథాతథంగా స్వీకరించాల్సిందే, లేదా క్రైస్తు పలికినటువంటి మాటలు యథాతథంగా స్వీకరించాల్సిందే. When our good days begin, when we want to have the real path for happiness, when we are lucky enough to hit on the correct path,
the day comes and the happy hour strikes. We will then have a call in the mind that we should go into the scriptures to know what there is. Then the path will be shown to the individual, and whenever the individual wants a path, it is there is any one of these scriptures. The path is only one, the scripture is only one. The various scriptures of the various nations forms some pages of the same scripture. ఒక స్క్రిప్చర్ లో ఇవన్నీ కూడా భాగాలుగా అవుతాయి. ఇందులో నుంచి తీసుకున్నటువంటిది ఐ కాపీడ్ ఫ్రమ్ ది పేరెంట్ మ్యానుస్క్రిప్ట్. ఒకటి ఉంది పేరెంట్ మ్యానుస్క్రిప్ట్, దాని నుంచి కాపీ చేసుకున్నటువంటి సమస్త దేశాల్లో ఉన్నటువంటి స్క్రిప్చర్స్ అని. ఆ ఒకే ఒక్క తత్వము సృష్టిలో నిర్ణయపడుతుంది. ఒకే ఒక్క దాన్ని స్క్రిప్చర్ అన్నారు. ఆ తత్వాన్ని ఈశ్వరుడు అన్నారు. స్క్రిప్చర్ ఆయన గురించి, ఆయన ఉన్నటువంటి స్థితిని తీసుకెళ్లేటువంటి దాన్ని స్క్రిప్చర్ అన్నారు. ఆయన గురించి తెలుసుకోవడం కాదు, ఆయన ఉన్నటువంటి స్థితికి మనం ఉండిపోవడం. కొండ మీదకి వెళ్ళిన తర్వాత వీడు వేరుగాను వెంకటేశ్వర స్వామి గాను ఉంటున్నాడు అనుకోండి, అది ఉపయోగం లేదు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆ గోవింద నామాలతో వీడు ఒకటిగా వాళ్ళతో గొంతు శృతి కలిపేయాలి. వీడు ఇంకో వాళ్ళు లైన్లో వెళ్తున్నాడు, వాడు ముందు ఒక గోవింద అంటున్నాడు, వీడు ఇంకో గోవింద అంటున్నాడు. దానివల్ల అందరికీ డిస్టర్బెన్స్. అంటే వీడు వేరుగా ఐడెంటిఫై అవుతున్నాడు. ఇంకా అక్కడికి వెళ్ళి కూడా అలా ఉండకూడదు కదా. అక్కడ ఎవరన్నా గోవిందనామం అంటుంటే వాడితో వీడు అనేయడం గోవిందా అని అంటూ వెళ్ళాలి వీడు ఎప్పుడు కూడా. కనుక scriptures and symbols, we try to understand how the scriptures have their own language. Symbols which are different from the technical man-made symbols. For example, the sunrise and the sunset are their symbols. ఈ సింబల్స్ ఉన్నను సృష్టిలో ఉన్నటువంటి విషయాలు, వీటిని చక్కగా అవగాహన చేసుకోండి. Through the symbols we are expected to read the one book. చోట్ల ఉన్నటువంటి ఈ దేన్ని మనం తెలుసుకోవడం చేత, ఈ సింబల్స్ మనం తెలుసుకోవడం చేత చోట్లో ఉన్నటువంటి బుక్ ను మనం చదవాలి. ఏంటి ఈ బుక్ అంటే అదే స్క్రిప్చర్. క్రియేషన్ వితౌట్ యువర్ సెల్ఫ్ ఫార్మ్స్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద బుక్. వాట్ యూ కాల్ సబ్జెక్టివిటీ బికమ్స్ హాఫ్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ వాట్ యూ కాల్ ఆబ్జెక్టివిటీ ఫార్మ్స్ ద అదర్ హాఫ్. దిస్ వన్ ఆస్పెక్ట్ ఈస్ కామన్ ఇన్ ద సింబాలిజం ఆఫ్ ద స్క్రిప్చర్స్. బిగిన్ టు నో thyself, read yourself. You will know what is there in others. There is the way how we are expected to start the reading of the scriptures. So reading of the scriptures అన్నటువంటిది ఎలా చదువుకోవాలంటే, ఫస్ట్ నో thyself. అంటే నీలో అన్నటువంటి అంతర్యామి ఎలా నీలో తెలియబడుతున్నాడు, ఎక్కడ ఉన్నాడు అన్నటువంటిది వెతకండి. వెతుకుతూ ఉండండి. వెతకడం అంటే ఏంటంటే కనులు మూసుకోండి. కనులు మూసుకొని మనం నేను అనగా ఏమిటి అంటే, నేను అనగా ఈ దేహం కాదు. అప్పుడు ఎవరు నేను? నేను అన్నది ఈ ఆలోచన, ఇవన్నీ నాకు వస్తున్నటువంటి ఆలోచనలు, కానీ నేను కాదు. వెనక్కి వెళ్ళాలి. ఇంకా ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? నా మనస్సు నుంచి పుడుతున్నాయి. మనస్సు నేను కాదు, నాకు ఇవ్వబడినటువంటిది. ఈ మనస్సుకి పైన ఏముంది? వెళ్ళాలి. అక్కడ దాకా వచ్చి అక్కడ అవుతాం. పైన నాలో ఒక తెలివి అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది. ఈ తెలివే నా చేత ఇన్ని పనులు ఇవన్నీ చేయిస్తుంది, సరిగ్గా నేను ఉండేటట్టు చేస్తుంది. అది నీకు ఇవ్వబడినటువంటి నా తెలివి అంటున్నావు, కానీ నీవు కాదు. అప్పుడు ఇంకా ఇక్కడ వెళుతూ ఉంటే నేను అనేటువంటి శుద్ధ స్ఫటిక సంకాశంగా ఉంది. ఒకటి ఉంది అనేటువంటి ప్రతివాడికి దర్శనం అవుతుంది. దర్శనం అన్నటువంటిది కాదు, ఎవడైనా సరే అక్కడ దాకా వెళ్ళవచ్చు, అక్కడ దాకా వెళ్ళడం సాధ్యం. కనుక అక్కడ దాకా వెళ్ళినప్పుడు వాడు తెలియబడుతూ ఉంటాడు. నేను అటువంటిది ప్రజ్ఞగా వాడు తెలియబడు. ప్రజ్ఞగా తెలియబడటం అంటున్నది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అక్కడ ఏర్పడినటువంటి విషయం ఏంటంటే స్థిర సుఖం ఆసనం. అంటే స్థిరంగా సుఖంగా అక్కడ ఆసనం వేసుకుని కూర్చున్నప్పుడు అప్పుడు మీ చేతికి బ్రష్లు, పెయింట్లు ఇవన్నీ ఇచ్చారు. అప్పుడు అక్కడ ఒక చక్కని పటం వేయాలి. నచ్చినటువంటి కృష్ణుడు, రాధ, లేదా మీకు నచ్చినటువంటి ఒక ఈశ్వరుడు ఎలా ఉన్నాడో మీరు దర్శించారు. అక్కడ మీకు దర్శనం అయినటువంటి ఈశ్వరుడు వేరు, క్యాలెండర్ మీద ఉన్నటువంటి ఈశ్వరుడు వేరు. ఈశ్వరుడు వేరు. ఎవడి ఈశ్వరుడు అంటే
ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే దిగి వచ్చింది, ఇవన్నీ చెప్పారు కదా మనకి భాగవతంలో వీటిలోను. అది మనకి దర్శనాత్మకంగా వచ్చేటువంటిది. వీడు ఈ నేనైనటువంటి ప్రజ్ఞ చెందినప్పుడు వీడికి అది దర్శించగలుగుతాడు. అంతమంది వీడు చదువుకున్నాడు. ఇది ఈ స్థితికి వెళ్ళిన తర్వాత వీడు దర్శించడం. దర్శించడం అంటే వీడు ఆ స్థితి ఒక్కటి అవ్వగలిగేటువంటి స్థితికి వీడు వెళ్ళాడు. వీడు ఫ్లైట్ ఎక్కడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడండి. అప్పుడు వీడు ఫ్లైట్ ఎక్కగలిగేటువంటి దానికి వీడు చేరాడు. ఎప్పుడైతే వీడు ఎక్కాడో వీడు ఒకటిగా అయ్యాడు. అంటే ఒక అమెరికన్ ఒక ఇండియన్ ఒకటి అయ్యాడండి. ఎక్కడ అయ్యాడంటే ఫ్లైట్లో అయ్యాడు. ఫ్లైట్ ఎక్కకుండా ఉన్నంతసేపు ఇండియనే వీడు. అంటే వీడు అమెరికన్ వీడు చూడలేదు, అమెరికా వాడితో ఎప్పుడు మాట్లాడలేదు. ఇది వేరు. అమెరికా ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాడో ఆ లోపలికి ఎక్కాడో అప్పుడు ఆ జర్నీకి వెళ్ళాలంటే వీడు పాస్పోర్ట్ ఇవన్నీ ఎలా అయితే చెప్తారో అలా వీడు ఈ ఆలోచనలు ఇవన్నీ వీడు వెనక్కి వెళ్ళిపోవాలి. ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. నెమ్మదిగా అలా కన్నులు మూసుకుని ప్రశాంతంగా అలా కూర్చుని నెమ్మదిగా ఒక్కొక్క భావనగా మనలో వస్తుంటుంది. దానికి వెనక్కి అలా వెళుతూ ఉండండి. ఇది వెళ్ళడం అన్నా లేదా మనలో ఉండేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనించడం అన్నా. ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఈ మార్గంగా వెళ్ళినా మీరు అక్కడికే వెళ్తారు. మీలో వస్తున్నటువంటి ఉచ్ఛ్వాసము నిశ్వాసం అలా గమనించాలి. గమనిస్తూ ఉంటే ఉచ్ఛ్వాసం నిశ్వాసం మనం నెమ్మదిగా మన చేత గాలి పీల్పించి వదిలించేటువంటి శక్తి మనలో ఎక్కడ పనిచేస్తుందో దాని మొట్టమొదటిగా సోహం అనేటువంటి మంత్రంగా మనం గమనించుకుంటూ వస్తాం. నెమ్మదిగా ఈ రెండు జారిపోయి ఓంకారం కూడా జారిపోయి ఆ లోపల మనం ఎక్కడ ఉన్నాడు వాడు అంటుండేది అలా చేసుకుంటూ వస్తే ఈ లోపల మన చేత పీల్పించి వదిలించేటువంటి శక్తి మన ఏందో ఒకటి పనిచేస్తుంది. శక్తిగా అది పనిచేస్తుంది. కనుక దాన్నే ఏమన్నారంటే ప్రజ్ఞ బిందు ఇదే చెప్తారు. అదే అమ్మవారు అయ్యవారుగా చెప్తారు. కనుక ఆ స్థితికి వీడు వెళతాడు. అంటే ఏంటి? వీడిలో పీల్పించి వదిలించేటువంటి శక్తి వీడిలో ఉండేటువంటి ఇది. ఆ స్థితికి వీడు నెమ్మదిగా వెళ్తాడు. అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి ఇంకా వీడు ఈ ఆలోచనలు వీడిలో రావడం అంటే నెమ్మదిగా కాసేపు అవుతుంది. అక్కడ ఆగేటప్పటికి నెమ్మదిగా వీడు చక్కగా ఒక ప్రశాంతంగా అలా ఉండడం అంటే జరుగుతుంది. ప్రశాంతంగా ఒక స్థితిలో అలా కాసేపు ఉండడం అంటే జరుగుతుంది. ఎంతసేపు ఉన్నాడు? నేను ఇక్కడ ఉన్నాను అని తెలిసిందంటే వాడు అక్కడ లేడని అర్థం. నేను నిద్రపోతున్నాను అని అన్నాడంటే వాడు నిద్రపోవట్లేదు అని అర్థం. కనుక ఆ స్థితిలో వీడు సహజంగా అలా కూర్చోవడానికి జరగాలి. అంటే వీడిలో ఉన్నటువంటి ఆలోచనలు నెమ్మదిగా అలా నెమ్మదిగా ఉచ్ఛ్వాసము నిశ్వాసం చేయండి. నెమ్మదిగా గాలి పీల్చి గాలి వదలడం చేయండి. లేదా అది కూడా అక్కర్లేదు, ఒక శబ్దాన్ని ఉచ్చరించుకుంటూ కూర్చోండి. ఓ